మన సహోదరులు రామారావు గారు గుల్లాపల్లి అసెంబ్లీకి పరిచర్య నిమిత్తం వెళ్ళి ఉంటున్నారు. వారి కోసం కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలమున పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. చదవబడిన ఈ లేఖన భాగము ప్రభువైన యేసుక్రీస్తు మనతో మాట్లాడలాగున్న పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోసము మనము ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన మా ప్రభువా, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మాకు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఉదయకాలమున ఆరాధించగలిగాం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభువా, సంఘ పెద్దలు వరప్రసాద్ గారి కోసం ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాత్రి వారు బయలుదేరి రావాల్సి ఉంటుండగా వారి ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. సహోదరుడు రామారావు గారు గుల్లాపల్లిలో మీ సేవా పరిచర్య నిమిత్తం వెళ్ళి ఉంటుండగా ప్రయాణంలో తోడుగా ఉండమండి. అక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా చక్కగా నీ నామ మహిమార్థకరంగా జరుగులాగున సహాయం దయచేయని వేడుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. సహోదరి పుష్పవతిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, సహాయం దయచేయండి. దిక్కులేని వారికి మీరు దేవుడై ఉన్నారని మేము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ప్రభా, దాసురాలని కరుణించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా సంఘంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం దయచేయండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయని వేడుకుంటున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వివరించడానికి నాకు శక్తి చాలదు. ప్రభా, సహాయం దయచేయండి. మీ సహాయం లేనట్లయితే నేను సరిగా బోధించలేను, చెప్పలేను. నీ కృపలో మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నేను చక్కగా బోధించడానికి నాకు సమర్థత దయచేయురని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగము మనకు పరిచయమైన లేఖన భాగమే. ఈ ఉదయకాలమున క్రొత్త విషయాల్ని నేను చెప్పలేను, కానీ మనము గతంలో ధ్యానం చేసిన విషయాలు వాటిని మరొకసారి ధ్యానం చేయడానికి ఈ వాక్య భాగాన్ని నేను తీసుకున్నాను. చదవబడిన ఈ లేఖన భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను అని వ్రాయబడింది. మన ప్రభువు సాయంకాలమున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఈ ఉదయకాలమున నేను బేతనియ గ్రామాన్ని గురించి, దానిలో ఉన్న మనుషులను గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దామని ఈ వాక్య భాగాన్ని నేను తీసుకున్నాను అన్నమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ఆయన దేవాలయంలో సమస్తమును చూచినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అయితే
సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియా అనే గ్రామానికి వెళ్ళినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అవసరమైన చోట మాత్రమే రెఫరెన్సెస్ చెప్తాను. లూకా సువార్త 9వ అధ్యాయము 52వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యెరూషలేముకు వెళ్ళాలనే ఒక ఉద్దేశము కలిగి ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అయితే ఆయన సమరయ గ్రామాల్లో బస చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ సమరయ గ్రామస్తులు ఆయనను చేర్చుకొనలేదు అని వ్రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తును సమరయ గ్రామస్తులు చేర్చుకొనలేదు అని వ్రాయబడింది. తర్వాత వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని అతనుతో చెప్పినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఉండడానికి సరి అయిన వసతి లేని వాడుగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. సమరయ గ్రామస్తులు ఆయనను చేర్చుకొనలేదు అని వ్రాయబడింది. మరి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినానో నేను అక్కడికి వస్తాను అన్నప్పుడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు కాడు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని చెప్పినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 12 మందితో కూడా బేతనియా అనే గ్రామానికి వెళ్ళిన విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఈ ఉదయకాలమున బేతనియా గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తాను. బేతనియా అనగా అది అంజూరపు చెట్ల స్థలము, హౌస్ ఆఫ్ ఫిగ్స్ అంటారు. బేతనియా అంటే హౌస్ ఆఫ్ ఫిగ్స్ అంటే అంజూరపు చెట్ల ఉనికి. మరొక అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ అఫ్లికేషన్ అంటారు, అంటే బాధ నొందిన ఉనికి అని కూడా వ్రాయబడింది. ఇంకొక అర్థము బీదల నివాసము అని కూడా వ్రాయబడింది. అలాగైతే బేతనియా అనే గ్రామము బీదల నివాసము, బాధ నొందిన ఉనికి, అంజూరపు చెట్లు ఉన్న ఉనికి అని కూడా మనము వ్రాయబడినట్టు కూడా చూస్తుంటున్నాం. బేతనియా యెరూషలేమునకు ఆగ్నేయముగా కోసెడు దూరము అని వ్రాయబడింది. కోసెడు దూరము అంటే దాదాపు 2 మైళ్ళ దూరంలో ఆగ్నేయముగా ఉన్న ఒక చిన్న పల్లెటూరు, అంటే 3 కిలోమీటర్లు ఉన్న ఒక పల్లెటూరు అని మనం చూస్తున్నాం అన్నమాట. ఈ బేతనియా గ్రామము ఒలీవ కొండల అంచున ఉన్న ఒక పల్లెటూరు అని మనము లేఖనాల్లో చూస్తాం. మన ప్రభువు తరచూ ఆ ప్రాంతానికి బస చేయడానికి వెళ్ళేవాడుగా మనము ఇప్పుడే లేఖనాల్లో చూసాం. అదేవిధంగా కొన్ని లేఖనాల్లో మనం చదివినట్లయితే మన ప్రభువు ఆ ప్రాంతానికి వెళ్ళేవాడుగా మనము జ్ఞాపకం చేయబడతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను అని వ్రాయబడింది. పట్టణము అంటే యెరూషలేము పట్టణము. పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను అని వ్రాయబడినట్లు మనం చూస్తుంటున్నాం. అలాగే 26వ అధ్యాయము 6వ వచనంలో యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అని వ్రాయబడింది. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేములో ఉన్నప్పుడు
సాయంకాలం అయినప్పుడు బస చేయడానికి ఆయన ఎంచుకున్న గ్రామం ఏమిటంటే బేతనియా గ్రామము. బేతనియా గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. బేతనియా గ్రామము ప్రభువునకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామము. ఆ గ్రామము ప్రభువును ప్రేమించిన గ్రామము. ఆ గ్రామంలో ప్రభువు ప్రేమించిన వారు ఉన్న గ్రామం అని మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ప్రభువుని ప్రేమించారు కాబట్టి ప్రభువుకు ఆతిథ్యం ఇస్తూ, ఆయనను ప్రేమగా చూచుకుంటూ, ఆయనకు విందు చేస్తూ, ఆయనకు బస ఇచ్చిన గ్రామంగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సిలువ వేయడానికి ముందు ఆయన ఆ గ్రామాన్ని ఎంచుకొని తన చివరి దినములు అనగా సిలువ వేయడానికి ముందు దినములు ఆయన బేతనియా గ్రామంలో ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేపడుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పుట్టి పెరిగిన గ్రామాన్ని కాకుండా, నజరేతులో కాకుండా, మరి తన తల్లిదండ్రులతో కాకుండా, తాను ఇష్టపడిన వ్యక్తులతో బేతనియా గ్రామంలో ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ప్రభువు సిలువ వేయడానికి ముందుగా మరి 3 సార్లు విందు జరిగినట్లు, ఆ విందులో ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషేకము పొందినట్లుగా మనము 3 సువార్తల్లో చూస్తాం. 3 సువార్తలలో మనము అభిషేకము పొందినట్లుగా, విందు చేయబడినట్లుగా మనము జ్ఞాపకం చేయబడతాం. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనూ, మార్కు సువార్త 14వ అధ్యాయంలోనూ, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము గమనిస్తాం. ఇది మళ్ళీ మనం చదువుకుందాం. తర్వాత ఈ సువార్తలలో వ్రాయబడిన రీతిగా మనం ఇప్పుడే చదువుకున్నాం. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండినప్పుడు అని వ్రాయబడింది. బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండినప్పుడు అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. దీన్ని బట్టి మనం ఒక లాజికల్ కంక్లూజన్కి రావచ్చు. అంటే తార్కికంగా మనం ఒక ముగింపుకు రావచ్చు. అదేమిటంటే, నిజానికి కుష్ఠరోగి అయిన వాళ్ళు ఎవరూ కూడా గ్రామములో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే లేవియాకాండం చెప్తుంది వారు పాలయానికి వెలుపలే ఉండాలి అని మనము జ్ఞాపకం చేయబడతాం. మరి లేవియాకాండంలో ఆ విధముగా వ్రాయబడింది. మరి 10 మంది కుష్ఠరోగులు కూడా వారు ఎక్కడ ఉన్నారంటే గ్రామానికి వెలుపల ఉన్నట్లు కూడా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండినప్పుడు అని వ్రాయబడినట్లు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అదే విధముగా మనము మార్కు సువార్తలో కూడా 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 3 చదువుతున్నాను. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు అని వ్రాయబడింది. సాధారణంగా కుష్ఠరోగుల్ని ఎవరు వారి దగ్గరికి వెళ్ళకూడదు. అదొక అంటురోగము కాబట్టి వారికి దూరముగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు అని వ్రాయడాన్ని బట్టి ఆ కుష్ఠరోగి ప్రభు అయిన యేసుక్రీస్తు చేత స్వస్థత పొందిన వాడుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మరి కృతజ్ఞతగా వారు భోజనానికి ప్రభు అయిన యేసుక్రీస్తును పిలిచినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను
మరి బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనము చేసిన వాడుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరొక విందు ఎక్కడ జరిగిందంటే లాజరు ఇంటిలో జరిగినట్లుగా మనము యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం. 12వ అధ్యాయంలో మనము లాజరు ఇంటిలో ఒక విందు జరిగింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందు వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను అని వ్రాయబడింది. అలాగైతే బేతనియా గ్రామము ఆయనకు విందు చేసిన గ్రామముగా, ఆయనను అభిషేకించిన గ్రామముగా జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ప్రాముఖ్యంగా లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను అని వ్రాయబడింది. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి పునరుత్థాన దినమున ఆయన 40 మందికి కనపడ్డాడు. 40 దినముల తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బేతనియా వరకు తీసుకొని పోయి అక్కడ చేతులెత్తి వారిని ఆశీర్వదించి మరి అక్కడి నుండి పరలోకమునకు ఆరోహణుడైనట్లుగా మనం చూస్తుంటాం. ఆరోహణుడయ్యాడు అని మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. అలాగైతే మన ప్రభువు బేతనియా గ్రామాన్ని, అక్కడ ఉన్న వ్యక్తులను ఎంతో ప్రేమించినట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. నేటికి కూడా యెరూషలేమునకు ఆగ్నేయంగా 2 మైళ్ళ దూరంలో ఒక గ్రామం ఉన్నది. అది బేతనియా. అయితే దాని పేరు ఆల్ అజరియా అని వ్రాయబడింది. ఆల్ అజరియా అంటే అరబిక్ భాషలో అది లాజరు ఊరు అనే అర్థమిచ్చేట్లుగా ఆల్ అజరియా అని అర్థమిచ్చే గ్రామంగా నేటికి నిలిచి ఉంది అని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఇప్పటికీ కూడా అక్కడ సీమోను ఇల్లు, లాజరు ఇల్లు అని చెప్పబడుతున్న గృహాలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు బేతనియా గ్రామాన్ని ఎంతో ఇష్టపడ్డారని, బేతనియా గ్రామాన్ని ఇష్టపడడానికి కారణం ఏమిటంటే బేతనియలో ఉన్న మనుషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవారుగా, ఆయన పట్ల ప్రేమ చూపించేవారుగా, ఆయన పట్ల విశ్వాసము చూపించేవారుగా, ఆయన పట్ల భక్తిని ప్రదర్శించేవారుగా, ఆయనను చేర్చుకున్న వారుగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. సామెతలు 8:17, సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని వ్రాయబడింది. అలాగైతే ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే తన్ను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే సమరయులు వారి గ్రామంలో ఉండడానికి ప్రభువును చేర్చుకోలేదు. మరి యెరూషలేములో కూడా ఆయన బస చేయడానికి స్థలము లేదు. కానీ ఒక చిన్న గ్రామమైన బేతనియా ప్రభువును చేర్చుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. చిన్న గ్రామమే అయితే వారి యొక్క ప్రేమ పెద్దది, వారి యొక్క ఆతిథ్యము చాలా విలువైనదిగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఇక్కడ
మనం ఇందాక చదివినట్లుగా ఒక కుష్ఠరోగి మన ప్రభువుని చేర్చుకున్నాడు అని మనము జ్ఞాపకం చేపడుతున్నాం. ఇప్పుడు బేతనియా గ్రామంలో ఎవరెవరు ఉన్నారో వారి గురించి కొన్ని నిమిషాలు మనము జ్ఞాపకం చేపడతాం. మనము బేతనియా గ్రామంలో ఒక కుష్ఠరోగి ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మార్కు సువార్త 14:3లో ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు తన తల మీద పోసేను అని వ్రాయబడింది. అలాగైతే బేతనియా గ్రామంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు తన తల మీద పోసినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుకుంటున్నాం. ఇదే విధంగా మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 26:6లో కూడా దాదాపు ఇలాంటి వచనాల్ని మనము చూస్తాం. ఇందాక మనం చదువుకున్నాం. 26:6 చదువుతున్నాను. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అని వ్రాయబడింది. చదువుకున్న ఈ భాగంలో మనము ఒక కుష్ఠరోగి అయిన వ్యక్తి ఆయనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మరి ఆ సీమోనుతో కలిసి ఆయన భోజనం చేస్తున్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే మన ప్రభువు ఆయన ప్రేమించిన వాడుగా మనము చూస్తుంటున్నాం. కుష్ఠరోగి అని ఆయన వెలివేసిన వాడు కాదు, ఆయనను బాగు చేసి ఆయనతో కూడా భోజనము చేసిన వాడుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను మార్కు సువార్త 14వ అధ్యాయంలోను ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు. ఆ స్త్రీ అత్తరుతో ప్రభు యొక్క శరీరం మీద పూసి మరి ఆయనను ఘనపరిచినట్లు, ఆయనను మహిమపరిచినట్లు, ఆయనను అభిషేకం చేసినట్లు కూడా మనము జ్ఞాపకం చేయబడతాం. ఇదే విధంగా యోహాను సువార్తలో కూడా 17వ అధ్యాయంలో మనము ఇలాంటి అభిషేకాన్ని మనం చూస్తాం. 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. చదువుకున్న ఈ 3 లేఖన భాగాలు మరి వాటిలో కొన్ని తేడాలు ఉన్నాయి, మరికొన్ని పోలికలు కూడా ఉన్నట్లు మనం చూస్తాం. అంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అంటే ఒకే రకమైన వ్యాఖ్యానం కూడా వ్రాయబడినట్టు మనం చూస్తాం. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి 3 అభిషేకాలు జరిగినాయి. 3 కూడా వారు విందు చేసినట్లు మనం జ్ఞాపకం చేపడతాం. అయితే ఆ విందు వేరు విందులు అని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తే, మరి కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే అవి ఒకే విందు అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును బేతనియా గ్రామస్తులు ఆయనను విందుకు పిలిచారు. ఆ విందులో ప్రభు అయిన యేసుక్రీస్తును వారు అభిషేకించిన విషయాన్ని మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ఇది బేతనియా గ్రామం యొక్క గొప్పతనము అని కూడా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఉన్న వ్యక్తుల్లో రెండవ వ్యక్తి లాజరును గురించి మనము ఎక్కువగా అంటే మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ మనం చూడం, కానీ మరి యోహాను మాత్రమే ఎక్కువగా వ్రాసినట్లు మనము చూడగలుగుతాం. అంటే
11వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలో మనము యోహాను సువార్తలో మనము చూడగలుగుతాం. లాజరు అంటే దేవ సహాయము అని అర్థం. అంటే గ్రీకులో హెబ్రీ భాషలో ఎలియాజరు అన్న పదానికి సంక్షిప్త రూపమే లాజరు. ఎలియాజరు అన్న పదానికి సంక్షిప్తంగా లాజరు అని పిలువబడుతుంది. మరి లాజరు అంటే దేవుని యొక్క సహాయము అని మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. కొంతమంది లాజరును గురించి ఆయనకు రక్షణ లేదు అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంత రక్షణ పొందిన అనుభవంలో లేడు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్లుగా మనము 11వ అధ్యాయంలో మనము ధ్యానం చేయవచ్చు. మరి లాజరు గురించి మనము 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానము పంపిరి అని వ్రాయబడింది. అంటే లాజరు యొక్క అక్క మరియు చెల్లి వారు ప్రభు దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపారు. అదేమనంటే, ఇదిగో నీవు ప్రేమించువాడు, అనగా ప్రభువు ప్రేమించిన వ్యక్తి అయిన లాజరు రోగి అయి ఉన్నాడు అని మనము ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రభువు అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని వ్రాయబడింది. అయితే మరి ముఖ్యంగా ఆయన ప్రేమించిన వారు బేతనీయలో ఉన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుకుంటున్నాం. రెండవదిగా మనము 5వ వచనంలో యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించను అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. ప్రభువు ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయన ఆ కుటుంబాన్ని అంతా కూడా ప్రేమించినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుకుంటున్నాం. మరి యోహాను సువార్తలో 11:3 మనం చదువుకున్నాం. మరి 5వ వచనం కూడా మనం చదువుకున్నాం. పదమూడవ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అని వ్రాయబడింది. తన వారిని అంతము వరకు ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. అంతము వరకు అన్న దగ్గర సంపూర్ణముగా అని కూడా వ్రాయబడినట్టు మనం జ్ఞాపకం చేపడుతుంటున్నాం. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరును ప్రేమించాడు. తన్ని ఒక స్నేహితునిగా కూడా భావించినట్లుగా మనం చూస్తాం. యోహాను 11:11 చదువుతున్నాను. యోహాను సువార్త 11:11లో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని వ్రాయబడింది. అలాగైతే లాజరును ఒక స్నేహితుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు భావించినట్లుగా మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. యోహాను 15:15 చదువుకుందాం. యోహాను 15:15లో యోహాను సువార్త 15:15లో మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని వ్రాయబడింది. మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని వ్రాయబడింది. అలాగైతే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు లాజరును ఒక స్నేహితునిగా భావించాడు. అంటే ఆయన రక్షింపబడిన వాడి అని మనము అర్థం చేసుకోవాలి. తర్వాత
మన స్నేహితుడు అయిన లాజరు నిద్రించుచున్నాడు అని కూడా వ్రాయబడినట్టు మనం చూస్తుంటాం. సాధారణంగా మృతి చెందిన వారిని, అంటే రక్షణలో ఉండి మృతి చెందిన వారికి వాడిన మంచి పదం ఏమిటంటే వారు నిద్రించుచున్నారు అని సాధారణంగా మనం చెప్తాం. అలాగైతే లాజరు ఆయన నిద్రించిన వాడుగా మరి ప్రభువు దృష్టిలో ఉంది కాబట్టి మరి ఆయన దేవుని దృష్టిలో నిద్రించిన వాడు అని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి లాజరు ఆయన కుటుంబం అంతా కూడా దేవుని నమ్మిన వారే కాబట్టి ఆయన యొక్క కృపను, ఆయన దయను, ఆయన యొక్క ప్రేమను పొందిన కుటుంబముగా మనం చూస్తుంటున్నాం. బేతనియలో ఉన్న ఇద్దరు మనుషుల గురించి మనము జ్ఞాపకం చేయబడ్డాం. మొదటిది మరి కుష్ఠరోగి అయిన సీమోను తనకు కలిగిన ఆ స్వస్థతను బట్టి ప్రభువుని ఆహ్వానించి మరి ఆయనకు ఒక విందును ఏర్పాటు చేశాడు. రెండవది లాజరు కూడా ఆయన స్నేహితుడిగా పిలువబడ్డాడు, ఆయన్ను ప్రేమించిన వాడుగా పిలువబడ్డాడు. మరి తర్వాత ఆయనను చేర్చుకున్న కుటుంబంలో ఉన్నవాడుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ముఖ్యమైనది మరొక ఇద్దరు ఉన్నారు, వారు మార్తా, మరియా. ఈ ఉదయకాలమున వీరి గురించి నేను చెప్పాలని ఎక్కువగా ఆశపడుతున్నాను. మార్తా, తను ఇక్కడ మనం చదువుతున్నాం కదా, యోహాను సువార్త 11:3 అతని అక్క చెల్లెండ్రు అని వ్రాయబడింది. లాజరు ఒక ఇద్దరి సిస్టర్స్ మధ్య ఉన్నవాడుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటాం. లాజరు అతని అక్క చెల్లెండ్రు అని వ్రాయడాన్ని బట్టి మరి ఒక అక్క ఉన్నారు, ఒక చెల్లి కూడా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. బైబిల్ పండితుల యొక్క అంచనా ప్రకారము మరి మార్తా అక్క అయిండొచ్చని, లాజరు యొక్క చెల్లి మరియా అయిండొచ్చు అని బైబిల్ పండితులు చెప్తారు. ఎందుకంటే మార్తా యొక్క ప్రవర్తన కానీ, ఆమె యొక్క బాధ్యత కానీ, ఆమె చేసే పనులను బట్టి బహుశా తను ఇంటి పనిని చేయడాన్ని బట్టి బహుశా మార్తా పెద్దదిగా ఉన్నట్లు కూడా మనము అంచనా వేయవచ్చు. మార్తా అనే పేరుకు అర్థము మహిళ అని అర్థం అన్నమాట. మహిళ, ఇంగ్లీష్లో అయితే లేడీ అని వ్రాయబడింది. బహుశా ఆమె ఒక మంచి ఇల్లాలుగా పిలువబడుతున్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మంచి ఇల్లాలుగా ఆమె పిలువబడుతుంది. మార్తను గురించి ఒక విశేషమైన పదము రాయబడింది. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10:38. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఒక ప్రాముఖ్యమైన మాటను గురించి మరి మార్తా గురించి వ్రాయబడింది. మార్తా ప్రభువును తన ఇంట చేర్చుకున్న ఒక ఇల్లాలుగా, మరి ఒక మహిళగా మనం చూస్తుంటున్నాం. మరి తాను ప్రభువును ప్రేమించింది, ఆయనకు బస కల్పించడానికి తను తన ఇంట చేర్చుకున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మార్తను గురించి బైబిల్లో 3 సందర్భాలలో వ్రాయబడిన మాటలు గమనించినట్లయితే ఆ 3 సందర్భాలలో మార్తా ప్రభువుకు ఉపచారము చేసేదిగా, ఇంట చేర్చుకున్నదిగా, మరి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళేదిగా మనము జ్ఞాపకం చేయబడతాం.
మరి ముఖ్యముగా మరియను గురించి మనము 3 సందర్భాలలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అని వ్రాయబడింది. లూకా సువార్త 10:39 నేను చదువుతున్నాను. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. మార్త అయితే ఆయనను తన ఇంట చేర్చుకునేను అని వ్రాయబడినప్పుడు మరియ కూడా ఆయన పాదముల యొద్ద బోధ వినే స్త్రీగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. మరియ మార్తలను గురించి ఆయా సందర్భాల్లో రాయబడినప్పుడు మరియ విశ్వాసము కలిగినదిగా, భక్తి కలిగినదిగా, మరి అధికమైన ప్రేమను ప్రభువు పట్ల చూపించిన స్త్రీగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేపడతాం. మరి మార్త అయితే ఆమె మొట్టమొదటిసారి ఆయన గురించి వ్రాయబడినట్లు తన ఇంట చేర్చుకున్న మహిళగా మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. తర్వాత వచ్చలాను కంటిన్యూ చేద్దాం. వారు అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి నందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనేను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అని వ్రాయబడింది. అలాగైతే ఇక్కడ మార్త ప్రభువును చేర్చుకున్నది, ఆమె విస్తారమైన పనులు పెట్టుకున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ఆమె ప్రభువును కోసము ఆమె విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి అని కూడా వ్రాయబడింది. అలాగైతే ఈ మార్త విషయంలో మనం కూడా విస్తారమైన పనులు పెట్టుకోవడము, మరి ఆ పనులన్నీ కూడా తనే చేయాలనుకోవడము, ఇవన్నీ కూడా ప్రణాళిక లేని బద్ధముగా మార్త ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. మార్త ఆమె విస్తారమైన పనులు పెట్టుకున్నది, మరి తొందరపడినది అని కూడా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ఒక ప్రణాళిక లేదు, ఎంత పని చెయ్యాలో తనకు తెలియట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ పనంతా కూడా తానే చేయాలి అనే ఒక అభిప్రాయంలో ఉన్నట్లు కూడా మనము జ్ఞాపకం చేపడుకుంటున్నాం. అయితే మరియ గురించి ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అని వ్రాయబడింది. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరియకు ఏకాంతంలో బోధను బోధించినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరియ యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండేను అని వ్రాయబడినట్లు మనం చూస్తాం. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త చేసిన ఒక పనిని మనము జ్ఞాపకం చేయబడదాం. మార్త ఏం చేసిందో మనము చూద్దాం. 11:20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన్ను ఎదుర్కొని వెళ్ళాను, కానీ మరియా ఇంటిలో కూర్చొని ఉండేను అని వ్రాయబడింది. మరొకసారి మార్త ఏం చేస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు మరి వస్తున్నాడని తెలిసి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళినట్లుగా మనము ఇక్కడ జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళినట్లుగా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. మరి మరియ గురించి వ్రాయబడిన మాట 32వ అధ్యాయము, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి
ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను అని వ్రాయబడి. మరియ గురించి బైబిల్లో 3 చోట్ల వ్రాయబడింది. యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని వ్రాయబడింది. రెండవసారిగా మరియ ఆయన వచ్చినప్పుడు ఆయన పాదముల మీద పడి ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని వ్రాయబడినట్టు మనము చూస్తాం. అలాగైతే మరియ యొక్క జీవితంలో 3 ప్రాముఖ్యమైన స్థలాల్లో ప్రభు యొక్క పాదముల యొద్ద గడిపిన అనుభవాన్ని మరియ కలిగి ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మార్త అయితే మొట్టమొదటిసారిగా తన ఇంట చేర్చుకున్నది. మరి విస్తారమైన పనులు ప్రభు నిత్యము చేయాలని ఆశపడుతున్నది. ఆమె తొందర కలిగిన విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. మార్త ఉపచారము చేసెను అని వ్రాయబడింది. మార్త ఉపచారము చేసే స్త్రీగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. అయితే మరియ ఏం చేసిందో 3వసారి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియ మిక్కిలి విలువ గల అచ్చా జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. 3 సందర్భాలలో మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండిన అనుభవాన్ని కలిగిన స్త్రీగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మార్త అయితే ఉపచారము చేసే స్త్రీగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఈ 12వ అధ్యాయంలో కూడా బేతనియలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక విందు జరిగింది. అక్కడ మార్త ఉపచారము చేసింది. లాజరు కూడా ఆయనతో కూర్చున్న వారిలో ఒకడుగా ఉన్నట్లు మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చా జటామాంసి అత్తరు సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఇక్కడ మార్త తనము భోజనము తయారు చేసిన స్త్రీగా ఉన్నది. ఒక విందు చేసింది. ఇక్కడ ఎలాంటి తొందర లేదు, ఎలాంటి హడావుడి పడలేదు. నెమ్మదిగా తాను తన పని చేసుకున్నట్లు మనము జ్ఞాపకం చేయబడతాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుటుంబం పట్ల చేసిన ఆ గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుంటూ మరియ తను యేసు పాదములకు అత్తరు పూసినట్లుగా, మరి ముఖ్యంగా తల వెంట్రుకలతో పాదములు తుడిచినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటాం. అలాగైతే బేతనియా గ్రామము మన ప్రభు అయిన యేసుక్రీస్తును చేర్చుకున్న గ్రామము. దానిలో ఉన్న ఆ 4 మనుషులు కూడా ప్రభువును ప్రేమించి వారి గృహాలకు పిలిచి ప్రభువును ఆహ్వానించి వారికి విందును చేసి ప్రభువును అభిషేకించిన వారుగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. ప్రభువు తన్ను ప్రేమించు వారిని ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. మరి అయితే మరి ఎక్కువగా ప్రభు పట్ల విశ్వాసము కలిగిన స్త్రీగా, భక్తి కలిగిన స్త్రీగా, మరి ఘనమైనదిగా ఎంచుకొనిన స్త్రీగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ముఖ్యముగా మరియ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినే అనుభవాన్ని కలిగి ఉన్నది. మరి ఆయన పాదముల మీద పడి ఆయనకు ప్రార్థించినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి యోహాను సువార్త 12:3లో యేసు పాదములకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయనను పాదములు తుడిచెను అని వ్రాయబడినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే బేతనియా గ్రామంతో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక అవినాభావ సంబంధము, విడదయ్యరాని అనుబంధము ఉన్నట్లుగా మనము చూస్తాం.
యెరూషలేము వంటి పెద్ద పట్టణము ప్రభువుని చేర్చుకోలేదు, కానీ సమరయ గ్రామస్తులు ప్రభువుని చేర్చుకోలేదు. కానీ ఒక చిన్న గ్రామమైన బేతనియ ప్రభువును చేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియ చేసిన మరియ ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చింది. మార్త కూడా ఏం చెప్పిందో మనము జ్ఞాపకం చేసుకుందాం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అంటుంది. అంటే మార్తకు ఒక విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం ఏమిటంటే, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు, ఆయన చనిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడైనాను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని నేను నమ్ముతున్నాను, నేను ఎరుగుదును అని చెప్పినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే మార్త కూడా చక్కటి విశ్వాసాన్ని కనపరిచినది బుద్ధిగా మనం చూస్తుంటున్నాం. 27 కూడా చదువుతున్నాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని నమ్ముచున్నాను అని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అలాగైతే మార్త జీవితము కూడా తనకు కలిగిన ఆ కృపావరాలని ప్రభుకి చేయడానికి సంపూర్ణముగా సమర్పించుకున్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగే మరియ అయితే తనకు ఉన్న ఆ భక్తిని, విశ్వాసాన్ని, అధికమైన ప్రేమను కనుపరిచి మరి దేవుని యొక్క, ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండి బోధనే స్త్రీగా, మరి ఆయన పాదముల మీద పడి దేవునికి ప్రార్థించిన స్త్రీగా, మరి ప్రభువుని కనపరిచిన స్త్రీగా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. చివరిగా ఒక వచనాన్ని నేను చదివి ముగిస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. సాధారణంగా చాలామంది బోధకులు ఏం చెప్తారంటే, మార్తను గురించి, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొంచెం తక్కువగా చేసి మాట్లాడతారు. ఎందుకంటే ఆమె విస్తారమైన పనులు పెట్టుకున్నదని, మరి ప్రణాళికాబద్ధముగా ఆమె పని చేయలేదని, మరి మరియను పనికి కూడా ప్రభు యొక్క పాదముల దగ్గర వింటున్న మరియను పిలవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి మరియను, మార్తను కొద్దిగా తక్కువ చేసి మాట్లాడతారు. కానీ మనము మార్త ఉపచారము చేసిన స్త్రీగా, ప్రభువుని చేర్చుకున్న స్త్రీగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళాను అని తన విశ్వాసాన్ని ప్రభు పట్ల కనపరిచిన స్త్రీగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. 12వ రోమా 12:3 చదువుతున్నాను. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవారగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనూ నా ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేకమైన అవయవములు ఉండినను ఈ శరీరము అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము అని వ్రాయబడింది. అలాగైతే ఇక్కడ మార్త చేసిన పని గొప్పదని,
మరియ చేసిన పని తక్కువదని చెప్పడానికి వీలు లేదు. కానీ మార్త మరి ఆయనను మొట్టమొదటిసారిగా ఆయన ఇంట చేర్చుకున్న సహోదరిగా ఉన్నది. మరి ప్రభు నిమిత్తమై విస్తారమైన పనులు పెట్టుకున్న సహోదరిగా ఉన్నది. ఆయనను ఎదుర్కొనడానికి వెళ్ళిన సహోదరిగా ఉన్నది. మరి మార్త ఉపచారము చేసిన స్త్రీగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేపట్టుకున్నాం. అయితే మరి శ్రేష్టముగా మరియా ప్రభువు పాదముల దగ్గర బోధ విన్న స్త్రీగాను, మరి ఆయన పాదముల యొద్ద పడి ఆయన ప్రార్థించిన స్త్రీగా, యేసు ప్రభు యొక్క పాదములకు మరో అత్తరుతో అభిషేకము చేసి తన తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీగా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. మరి ఈ విషయాన్ని మనము రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో గమనించినట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పని అప్పజెప్పినట్లుగా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు శరీరంలో ఎలాగో అవయములుగా ఉన్నామో ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క పని ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. అయితే కృపావరములు అనేకం ఉంటున్నాయి. ఎవరికి అనుగ్రహింపబడిన కృపావరాలని వారు చేయవలసిందిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మరి రోమిలకు రాసిన పత్రికలో మరి అనేకమైన కృపావరాలు కలిగి ఉంటుండగా, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము అని వ్రాయబడింది. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము అని వ్రాయబడినట్టు మనం చూస్తాం. అలాగైతే ప్రతి ఒక్కరూ కూడా పని కలిగి ఉండాలి. ఎవరకు చేతనైన పని వారు చేయాలి అని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే బేతనియ గ్రామము ఒక ప్రత్యేకమైన గ్రామము. ఆ గ్రామంలో ఉన్న మనుషులు ఒక ప్రేమ కలిగిన వారుగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. వారు ప్రభువుని ప్రేమించి వారికి విందు చేసిన వారుగా, మరి ప్రభు ఒక్కడే కాదు కదా, ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. వారికి అందరికీ కూడా విందు చేసిన వారుగా, భోజనము చేసిన వారుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ముఖ్యముగా మరియ అయితే యేసు పాదముల యొద్ద ఉండి ఆయన బోధ వినే దానిగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఆ విధముగా బేతనియ గ్రామము ప్రభువుకి ఇష్టమైన గ్రామముగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఎందుకంటే బేతనియ గ్రామాన్ని ప్రభువు ప్రేమించాడు. అందులో ఉన్న ఆ నలుగురిని కూడా ప్రభువు ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. తన చివరి దినాలు ఆయన బేతనియలో గడిపి తిరిగి ఆరోహణుడైనప్పుడు కూడా బేతనియ నుండి, ఆ గ్రామం నుండి ఆరోహణుడైన విధానాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి బేతనియలో ఉన్న మనుషుల వల్లే మనం కూడా ప్రతి ఒక్కరము కూడా పని కలిగి ఉందాం. మార్త వలె పనిచేద్దాం. మరియ వలె ఆయన పాదముల యొద్ద నేర్చుకుందాం. మరియ వలె ఆయనను ప్రార్థన చేద్దాం. మరియ ఏ విధముగా ఆరాధన చేసిందో ఆ విధముగా ఆరాధన చేద్దాం. మార్త అయితే ప్రభువుని చేర్చుకున్న గృహిణిగా ఉన్నది. ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళిన గృహిణిగా ఉన్నది. మార్త ఉపచారము చేసినట్లుగా మనము జ్ఞాపకం చేపట్టుకున్నాం. అయితే కృపావరాలు వివిధములుగా ఉంటుండగా ఎవరికి ఏ కృపావరము దేవుడిచ్చాడో ఆ కృపావరమును కలిగిన వారమే మనము దేవుని సన్నిధిలో మనము సేవ చేద్దాం. ఆ విధముగా మనము దేవునికి మనము అప్పగించుకుందాం. సహోదరుడు జేవర్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేసి ముగించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు దేవుడు తన దాసునిలో పెట్టుకుని బేతనియ గ్రామము నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు మధ్యాహ్న కాలం మనం వినగలిగాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
పరిశుద్ధ గ్రంథములో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్న గ్రామాలలో అందరికీ తెలిసిన గ్రామము, సుపరిచితమైన గ్రామము బేతనియ గ్రామము. ఆ గ్రామానికి అంత గొప్ప పేరు ఎలా వచ్చింది అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చింది. అది యెరూషలేముకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది అని మనం జ్ఞాపకం చేయబడ్డాం. యేసు ప్రభు వారు యెరూషలేములో దేవాలయం ఉండేది. దేవాలయంలో ఆయన బోధిస్తూ ఉండేవాడు. బేతనీలో ఆయన విశ్రాంతి తీసుకునేవాడు. ఆయన సేద తీరేటువంటి స్థలము బేతనీ గ్రామము. యెరూషలేము సంపన్నులు ఉన్నటువంటి పట్టణము, బేతనీ గ్రామము పేదలు ఉన్నటువంటి గ్రామం. యేసు ప్రభు వారి యొక్క బోధలు మాత్రం వినేవాళ్ళు, కానీ యేసు ప్రభుని ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు కాదు. యెరూషలేములో ఆయన పరిచర్య కోసం బేతనీకి వెళ్తూ ఉండేవాడు. బేతనీలో ఉన్న వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరియా, మార్తా, లాజరు, కుష్ఠరోగి అయినటువంటి సీమోను, మరి వారి కుటుంబాలలో జరిగినటువంటి పరిచర్య, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, బేతనీలో ప్రేమ ఉంది, బేతనీలో విశ్వాసం ఉంది, బేతనీలో ఆతిథ్యం ఉంది, బేతనీలో బోధ ఉంది, బేతనీలో ఆరాధన ఉంది. ఇవన్నీ మనం తలపోసుకుంటున్నప్పుడు ఈ బేతనీ అంటే దేవుని సంఘమే అని నాకు ఆలోచన వస్తూ ఉంది. ఎందుకంటే సంఘములో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ 4 వ్యక్తుల యొక్క పరిచర్య ఎలా ఉందో దేవుని సంఘములో ఉన్న మనం కూడా మన పరిచర్య అలా ఉండాలి అని కూడా మనం జ్ఞాపకం చేయబడ్డాం. ప్రియులారా, మనము మరియ వలె ప్రభు పాదాల చెంత ఆయన మాటలు, ఆయన బోధ వినాలి. సీమోను వలె, మార్త వలె పరిచర్య చేసే వారంగా ఉండాలి. మరియ వలె ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. ఇటువంటి గొప్ప లక్షణాలు మనం కూడా కలిగి ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి అని ఈ మధ్యాహ్న కాలం మనం హెచ్చరించబడ్డాం. దేవుడు దాసుడిని దీవించి భవిష్యత్తులో ఇంకా మంచిగా సంఘమునకు వాడబడాలి అని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహాకృప చేత ఈ ప్రభు దినములో ఉదయకాలం దేవుని సన్నిధిలో చేరి మనం ప్రభువుని ఆరాధించాం. దీనికి వాక్య పరిచర్యలో బేతనీయ గ్రామాన్ని గురించి, దాని యొక్క విశిష్టతలు జ్ఞాపకం చేయబడ్డాం. ప్రభు తన ఆత్మ సహాయం ఇచ్చి ఇంతవరకు ఆయన నడిపించాడు. మరి మనం ప్రార్థన చేసుకొని ముగించుకొని మరి మన గృహాలకు వెళ్దాం. తలలో ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బ్రతుకు దినాలలో మరి ఒక ప్రభు దినాన్ని మీరు అనుగ్రహించారు తండ్రి. మీ ఆజ్ఞను మేము మా జీవితాల్లో నెరవేర్చుకోవడానికి నీ పాద సన్నిధికి మేము చేరి రాగలిగాము. దేవా, మరియా ఏ రీతిగా నిన్ను ఆరాధించిందో కానీ నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాము. దేవా, మా ఆరాధనను మీరు అంగీకరించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరుగు మీ దాసుని నిలువ పెట్టుకొని తండ్రి బేతనీయ గ్రామాన్ని గురించి, దాని ప్రత్యేకతలు, దాని విశిష్టతల గురించి జ్ఞాపకం చేశారు. మరి వలె నాయన
నీ పాద సన్నిధిలో చేరి నీ మాటలు మేము విన్నాము. విన్న మాటలను మా హృదయాల్లో ఉంచుకొని మేము కూడా ప్రభువా ఒక మార్త వలె, ఒక మరియ వలె, ఒక లాజరు వలె, ఒక సీమోను వలె తండ్రి నీకు పరిచర్య చేసేవారముగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీ ప్రేమకు పాత్రులుగా ఉండుటకు ప్రభువా మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ప్రారంభము నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతలో క్రమంగా మర్యాదగా మీరు జరిగించారు. మీరు మహిమ తెచ్చుకున్నందుకే తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి నాయన రాత్రికాలం జరగబోయే సువార్త పరిచర్యలో కూడా మీ ఆత్మ సహాయం ఇచ్చి నడిపించుట కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ప్రకటించిన ప్రకటనలన్నింటిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి సహాయం చేయండి. మేమందరము కూడిక ముగించుకొని మా గృహాలకు వెళ్తూ ఉండగా మీ కాపుదల భద్రత మీరు మాకు దయచేయమండి. నాయన మీ చిత్తం అయితే మరొక ప్రభుదినములో ఈ రీతిగా ఆయన చేరి రావడానికి మీ కృప మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు నీ పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కూడిక ముగించబడింది. మరి మనం సెలవు తీసుకుందాం. తిరిగి ఈ రాత్రికాలం జరగబోయే సువార్త కూడికి కూడా అందరూ హాజరు కావాలని ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.